హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మా పాప కోసం బడ్జెట్ లో డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక డ్రెస్ మోడల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ లైట్ పింక్ డ్రెస్. ఈ డ్రెస్ నేను ఒక బ్లౌజ్ పీస్ తో డిజైన్ చేసా. నాకు బ్లౌజ్ పీస్ మీటర్ కూడా లేదు, 70 పాయింట్స్ ఉంది. కానీ డ్రెస్ మాత్రం సూపర్ కుదిరింది. డ్రెస్ నేను 2 లేయర్స్ డ్రెస్ గా స్టిచ్ చేశాను. ఫస్ట్ లేయర్ వచ్చేసి సింగిల్ పీస్ ఉంటది. సెకండ్ లేయర్ నేను పైన అటాచ్ చేసింది వచ్చేసి 2 పీసులు అనేది నేను డబల్ గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. పైన షోల్డర్ దగ్గర అయితే నేను హ్యాండ్స్ ఏం పెట్టలేదు, నార్మల్ గా థ్రెడ్స్ ఉంటాయి కదా అలా పెట్టేసి ఇక్కడ మనకి ఫ్రంట్ వచ్చేసి ఒక 3 ఫ్లవర్స్ అయితే ఇచ్చాను. బ్యాక్ వచ్చేసి జిప్ పెట్టేశాను. ఇక్కడ నార్మల్ గానే స్టిచ్ చేశాను. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా నేను హ్యాండ్ తోనే స్టిచ్ చేశాను. లోపల వచ్చేసి మనకి ఖర్చు అనేది ఏమీ ఉండదు. నార్మల్ గా మనకి రెడీమేడ్ స్టైల్లో మనం ఎలా కొనుక్కుంటామో అట్లానే ఉంటుంది. లోపల చాలా కంఫర్ట్ ఉంటుంది పిల్లలకి మాత్రం. ఇది హెయిర్ బ్యాండ్ వచ్చేసి నేనే స్టిచ్ చేశాను. లైనింగ్ వచ్చేసి అలా పెట్టేసి దానికి ఎలాస్టిక్ అయితే దుచ్చేసి పైన వచ్చేసి చిన్న ఫ్లవర్ ఇచ్చాను. ఇది వచ్చేసి ఈ హెయిర్ బ్యాండ్ వచ్చేసి ఇట్లా ఒక షోల్డర్ కి అయితే అటాచ్ చేసి పెడుతున్నాను ఎక్కడ పడిపోకుండా. ఈ డ్రెస్ కి నాకు కాస్ట్ ఏం పడలేదు, ఓన్లీ లైనింగ్ కాస్టే పడింది. 50 రూపీస్ తో నాకు ఈ డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. ఈ డ్రెస్ మా పాప వేసుకున్నప్పుడు పిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా సెకండ్ డ్రెస్ వచ్చేసి ఈ బ్లూ కలర్ డ్రెస్. ఇది వచ్చేసి నా శారీలో బ్లౌజ్ పీస్ అనమాట. ఇది వచ్చేసి 80 పాయింట్స్ ఉంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా జిమ్మిచూ ఫ్యాబ్రిక్. ఫస్ట్ చూపించిన డ్రెస్ ఫ్యాబ్రిక్ కూడా జిమ్మిచూ. కొంచెం డిఫరెంట్ గా లేయర్స్ లాగా డిజైన్ చేశాను. క్లాత్ కూడా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను. 80 పాయింట్స్ లో మనకి 3 లేయర్స్ అయితే వచ్చేటట్టు స్టిచ్ చేశాను. షోల్డర్ దగ్గర వచ్చేసి ఇలా థ్రెడ్స్ ఇచ్చాను. కట్టుకునేటప్పుడు మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ గా కట్టుకోవచ్చు అనేసి కంఫర్ట్ గా ఉంటదని అలా స్టిచ్ చేశాను. థ్రెడ్స్ కి చిన్న 2 గంటలు ఇచ్చేసి పైన షోల్డర్ దగ్గర అయితే ఇట్లా ఒక రోజ్ ఫ్లవర్ అయితే ఇచ్చేసి మధ్యలో ఒక వైట్ పోస్ అయితే స్టిచ్ చేశాను. ఇక్కడ మనకి లేయర్స్ ఉంది కదా, ఆ లేయర్స్ దగ్గర ఖర్చు అనేది లోపలికి వెళ్ళేటట్టు అయితే స్టిచ్ చేశాను. ఈ డ్రెస్ కి నేను పాలిస్టర్ లైనింగ్ అయితే 1/2 మీటర్ తీసుకున్నాను. ఈ డ్రెస్ కి 1/2 మీటర్ లైనింగ్ అయితే నాకు సరిపోయింది. ఈ డ్రెస్ నాకు భలే నచ్చింది, ఎంత బాగుందో వేసుకుంటే. మా పాపకి 1 ఇయర్ దాకా సరిపోతుంది ఈ డ్రెస్. ఈ డ్రెస్ కి నాకు కాస్ట్ ఏం పడలేదు, ఓన్లీ 10 రూపీస్ కాస్ట్ పడింది. నవ్వొద్దు. ఈ డ్రెస్ మా పాప వేసుకున్న పిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. థర్డ్ డ్రెస్ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ డ్రెస్. ఈ శారీ కూడా జిమ్మిచూ శారీయే. ఫస్ట్ చూపించిన జిమ్మిచూ వేరు, ఈ జిమ్మిచూ శారీ వేరు. మీకు చూస్తే ఆల్రెడీ డిఫరెంట్ కనిపిస్తది. ఈ డ్రెస్ వచ్చేసి మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్ అనమాట. ఆ డ్రెస్ వచ్చేసి లెహంగా అండ్ క్రాప్ టాప్ లాగా డిజైన్ చేసుకున్నాను. మా పాప డ్రెస్ వచ్చేసి ఇలా ఫ్రాక్ లాగా డిజైన్ చేశాను. శారీ అంతా కూడా నేను బాటమ్ పార్ట్ లో పెట్టేసి యోక్ పార్ట్ కోసం 1/2 మీటర్ వచ్చేసి ఈ క్రీమ్ కలర్ నెట్ అయితే తీసుకున్నాను. క్రీమ్ కలర్ నెట్ అంతా కూడా నేను 1.5 మీటర్ తీసుకున్నాను. నేను 1 మీటర్ యూస్ చేసి మా పాప కోసం 1/2 మీటర్ అయితే యూస్ చేశాను. బాటమ్ పార్ట్ మొత్తం కూడా 4 లేయర్స్ వచ్చేటట్టు అయితే స్టిచ్ చేశాను. బ్యాక్ వచ్చేసి ఇట్లా జిప్ పెట్టేశాను. జిప్ అయితే కొంచెం కంఫర్ట్ గా ఉంటదని పెట్టాను. స్లీవ్లెస్ పెట్టాను ఈ డ్రెస్ కి. ఒక షోల్డర్ కి వచ్చేసి ఇట్లా ఒక రోజ్ ఫ్లవర్ అయితే మేక్ చేసి పెట్టాను. గ్రీన్ కలర్ నేను రోజ్ లాగా పెట్టాను కదా, దాని మధ్యలో అయితే ఈ క్రీమ్ కలర్ అయితే నేను మిడిల్ లో పెట్టాను. ఒక మొగ్గ లాగా వచ్చేటట్టు అయితే పెట్టాను. నడుం దగ్గర ఒక సైడ్ కి వచ్చేసి థ్రెడ్స్ ఇచ్చి దానికైతే హ్యాంగింగ్స్ పెట్టాను. ఇది వచ్చేసి హెయిర్ బ్యాండ్. దీనికి వచ్చేసి ఒక 3 ఫ్లవర్స్ అయితే మేక్ చేసి పెట్టాను. బాటమ్ పార్ట్ లో ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా 1 మీటర్ అయితే పట్టింది నాకు. ఈ డ్రెస్ అంతా కూడా 150 తో అయితే కంప్లీట్ అయింది. మా పాప వేసుకున్న డ్రెస్ పిక్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. ఫోర్త్ డ్రెస్ వచ్చేసి ఈ ఎల్లో కలర్ డ్రెస్. నవ్వద్దు, ఇది కూడా జిమ్మిచూ. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మా అత్త నా కోసం తెచ్చిచ్చింది, నువ్వు డ్రెస్ స్టిచ్ చేసుకో అని చెప్పేసి. క్లాత్ 2.5 మీటరే ఉంది, నాకు సరిపోదు డ్రెస్ కి. అందుకని చెప్పేసి మా పాపకైతే ఇట్లా 3 లేయర్స్ అయితే స్కర్ట్ లాగా గుట్టా. నడుంకి ఎలాస్టిక్ వేసి కొంచెం లాంగ్ పెట్టి స్టిచ్ చేసా. అంబ్రెల్లా లేయర్స్ ఫ్లేర్ అయితే మస్తు వచ్చింది. స్కర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ స్కర్ట్ మీదకైతే నేను ఒక 1/2 మీటర్ అయితే ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. కొంచెం సిమిలర్ గా మ్యాచ్ అయ్యేదైతే తీసుకున్నాను. నార్మల్ క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేశాను. హ్యాండ్ చంక దగ్గర వచ్చేసి హ్యాండ్స్ వేయకుండా నాకు లెహంగాలో మిగిలిన క్లాత్ అయితే ఇట్లా ఫ్రిల్స్ లాగా చంకకైతే యాడ్ చేశాను. బ్యాక్ వచ్చేసి ఉక్స్ పెట్టేసి బ్యాక్ వచ్చేసి ఒక చిన్న బౌ అయితే ఇచ్చాను. ఈ డ్రెస్ నాకు మొత్తం కూడా 150 తో అయితే కంప్లీట్ అయ్యింది. ఈ డ్రెస్ మా పాపకి 2 ఇయర్స్ దాకా సరిపోతుంది. మా పాప వేసుకున్న పిక్ అయితే నేను యాడ్ చేస్తాను, స్క్రీన్ మీద చూడండి. ఫిఫ్త్ డ్రెస్ వచ్చేసి ఇది మాత్రం ఎంత బాగుందో. ఇది ఒక శారీతో అయితే నేను మదర్ అండ్ డాటర్ కాంబో అయితే డ్రెస్ డిజైన్ చేసుకున్నాను. నేను ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకుని మా పాపకి క్రాప్ టాప్ అండ్ లెహంగా లాగా అయితే స్టిచ్ చేశాను. మా పాపకి దీనికోసం ఒక 1 మీటర్ అయితే క్లాత్ తీసి లెహంగా లాగా స్టిచ్ చేశాను. నడుం దగ్గర బెల్ట్ పెట్టుకునేటట్టు అంటే మనం ఉక్స్ పెట్టుకునేటట్టు అయితే స్టిచ్ చేశాను. ఎంత కావాలంటే అంత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోపల వచ్చేసి నేను పాలిస్టర్ లైనింగ్ అయితే ఒక 1 మీటర్ తీసుకున్నాను. బార్డర్ దగ్గర అయితే నేను ఒక బెల్ట్ లాగా యాడ్ చేశాను. బట్ ఆ బెల్ట్ కనిపించదు,
పెద్ద అయినప్పుడు ఉప్ప తీసుకోవచ్చు. క్రాప్ టాప్ వచ్చేసి నేను ఒక 1/2 మీటర్ అయితే బయట నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. దీనికి కూడా హ్యాండ్ భాగం దగ్గర అంటే చంక భాగం దగ్గర లెహంగాలో మిగిలిన క్లాత్ వచ్చేసి ఇట్లా ఫ్రిల్స్ లాగా యాడ్ చేశాను. ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర అండ్ నడుం పార్ట్ దగ్గర మనకి వర్క్ కనిపిస్తుంది కదా, అది నేనే డిజైన్ చేసుకున్నాను. బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉక్స్ అయితే పెట్టాను. సేమ్ వర్క్ నా డ్రెస్ కూడా నేను డిజైన్ చేసుకున్నాను. నెక్ కి అండ్ నడుం పార్ట్ దగ్గర అయితే నేను కూడా వేసుకున్నాను వర్క్. ఈ డ్రెస్ ఎంత బాగుందంటే రెడీమేడ్ లో తీసుకున్నారని అనుకుంటారు ఎవరైనా గానీ. ఈ డ్రెస్ కూడా 150తో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ డ్రెస్ మా పాప వేసుకున్న పిక్ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, చూసేయండి. 6th డ్రెస్ వచ్చేసి ఈ వైట్ కలర్ డ్రెస్. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఒక చున్నీతో అయితే డిజైన్ చేశాను. ఈ డ్రెస్ వచ్చేసి మనకి బ్యాక్ వచ్చేసి 3 లేయర్స్ ఉంటాయి, ఫ్రంట్ వచ్చేసి 2 లేయర్సే ఉంటాయి. షోల్డర్ దగ్గర అయితే ఇట్లా థ్రెడ్స్ వచ్చేటట్టు అయితే డిజైన్ చేశాను. థ్రెడ్స్ చివర అయితే ఇట్లా హ్యాంగింగ్స్ లాగా 2 గొట్టాలు అయితే వేశాను. ఈ డ్రెస్ లుక్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. మొత్తం చున్నీ వచ్చేసి నాకు 2.5 మీటర్ అయితే ఉంది. మొత్తం స్టిచ్ చేయంగా కూడా నాకు ఒక 1/2 మీటర్ అయితే మిగిలింది క్లాత్ అయితే ముక్కలు ముక్కలుగా. డ్రెస్ డిజైన్ చేసేటప్పుడు నేను కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో కూడా తీసాను. దాంట్లో ఒక వీడియో మిస్ అవడం వల్ల దీని కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఒకవేళ మీకు ఈ డ్రెస్ నచ్చితే కామెంట్ చేయండి, వేరే డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఈ డ్రెస్ నాకు ఒక 30 రూపీస్ అయితే కంప్లీట్ అయింది. ఈ డ్రెస్ మా పాప వేసుకున్న పిక్ యాడ్ చేస్తాను, చూడండి. 7th డ్రెస్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ డ్రెస్. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఒక బ్లౌజ్ పీస్ తో డిజైన్ చేశాను. నాకు బ్లౌజ్ పీస్ వచ్చేసి 1 మీటర్ ఉంది. ఇట్లా కింద వచ్చేసి బార్డర్ లాగా ఇచ్చారు. ఆ బార్డర్ అయితే నేను పైన నడుం పార్ట్ కి అండ్ చెస్ట్ దగ్గర పార్ట్ కి అయితే నేను యాడ్ చేశాను, చిన్న చిన్న పీసులుగా కట్ చేసి. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా పైన థ్రెడ్స్ ఇచ్చేసి దానికి ఒక బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా అయితే నేను అటాచ్ చేశాను. నడుం పార్ట్ దగ్గర అయితే ఇట్లా 2 థ్రెడ్స్ అయితే బ్యాక్ కట్టుకోవడానికి అయితే ఫిట్టింగ్ లాగా ఇచ్చాను అనమాట. దీనికి లైనింగ్ వచ్చేసి నేను ఒక నావీ బ్లూ కలర్ నా దగ్గర ఉంటే దాన్ని ఒక 1/2 మీటర్ ని నేను యాడ్ చేశాను అనమాట. సేమ్ కలర్ నా దగ్గర లేదని చెప్పేసి తీసుకురాలేదు, అండ్ ఇంట్లో ఉంది కదా మ్యాచ్ అయిపోతుంది అని చెప్పేసి వేసేసాను. బ్యాక్ కూడా ఫ్రంట్ ఎలాగా బోర్డర్స్ యాడ్ చేశాను, బ్యాక్ కూడా ఒక పైన పార్ట్ కి ఓన్లీ అయితే యాడ్ చేశాను. ఫ్రంట్ పార్ట్ కి మాత్రమే బోర్డర్ వస్తుంది, బ్యాక్ పార్ట్ కి అయితే బోర్డర్ ఉండదు. నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. డ్రెస్ కూడా నాకు కాస్ట్ ఏం పడలేదు. ఒకవేళ లైనింగ్ కాస్ట్ చూసుకుంటే ఒక 20 రూపీస్ లోపే పడుతుంది. ఈ డ్రెస్ మా పాప వేసుకున్న పిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి 8th డ్రెస్ అనమాట. ఇది కూడా బ్లాక్ కలర్ డ్రెస్సే. దీనిపైన మనకి గోల్డ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఈ క్లాత్ వచ్చేసి నేను డ్రెస్ డిజైన్ చేసుకోగా మిగిలిన క్లాత్ తో అయితే అతుకులేసి మరి దీన్ని స్టిచ్ చేశాను. బట్ ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్ ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. దీనికి నేను లైనింగ్ కూడా ఏం వేయలేదు. ఇది కాటన్ క్లాత్, కాందీ కాటన్ అంటారు కదా ఆ క్లాత్, అందుకని లైనింగ్ ఏం వేయలేదు, నార్మల్ గా స్టిచ్ చేసేసాను క్లాత్ తోటి. ఇది వచ్చేసి హ్యాండ్స్ దగ్గర అదే చంక భాగం దగ్గర అయితే చిన్న ఫ్రిల్స్ అయితే యాడ్ చేశాను. బ్యాక్ వచ్చేసి జిప్ అయితే యాడ్ చేశాను, వేరే కలర్ అయినా ఉందని చెప్పేసి యాడ్ చేసేసాను. డ్రెస్ కి నాకు కాస్ట్ ఏం పడలేదు. ఒకవేళ జిప్ కాస్ట్ వేసుకుంటే 5 రూపీస్ అయితే కాస్ట్ పడింది నాకు. మా పాప వేసుకున్న పిక్ యాడ్ చేస్తాను, చూడండి. ఇది వచ్చేసి 9th డ్రెస్. దీనికి మాత్రం మీరు హ్యాట్స్ ఆఫ్ దివ్య అంటారు ఖచ్చితంగా. ఈ స్కర్ట్ వచ్చేసి నేను ఒక జీన్స్ ప్యాంట్ తో అయితే నేను స్టిచ్ చేశాను. స్కర్ట్ డిజైన్ చేసిన స్టిచ్ చేసిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేసి చూసేయండి. ఇది ఒక్క ప్యాంట్ తోటి ఓన్లీ ఒక జీన్స్ ప్యాంట్ తో అయితే నేను స్టిచ్ చేశాను. ఇంకా క్లాత్ కూడా మిగలలేదు. ఎలా స్టిచ్ చేసావని మీకు కనిపిస్తే నేను జీన్స్ ప్యాంట్ 2 కాళ్ళతో స్టిచ్ చేశాను చెప్తా నేను. ఈ స్కర్ట్ కి నేను లైనింగ్ మాత్రం ఏం యూజ్ చేయలేదు, ఓన్లీ జీన్స్ ప్యాంట్ తోనే స్టిచ్ చేశాను. ఓన్లీ ఎలాస్టిక్ మాత్రమే యూజ్ చేశాను. ఈ స్కర్ట్ మీదకి నేను ఒక వైట్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను. ఇక్కడ నేను ఒక పిక్ యాడ్ చేస్తాను, చూడండి. సేమ్ ఆ పిక్ లో ఉన్న బ్లౌజ్ ని ఈ బ్లౌజ్ లో నేను స్టిచ్ చేశాను. దీని కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేసి చూసేయండి. దీన్ని నేను నార్మల్ గా స్టిచ్ చేశాను. ఆ బ్లౌజ్ ని ఈ బ్లౌజ్ లో మార్చేసాను. దీనికి ఏమి ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేదు, దాంట్లో ఉన్న పార్ట్స్ నే దీంట్లో యాడ్ చేశాను అంతే, కట్ చేసి. నార్మల్ పెంపుల్ టాప్ మనం ఎలా స్టిచ్ చేసుకుంటామో అట్లానే ఉంటది, బట్ పైన మనకి థ్రెడ్స్ వస్తాయి అంతే కట్టుకోవడానికి. ఆ బ్లౌజ్ లో ఉన్న బౌ వచ్చేసి నేను ఒక రైట్ సైడ్ లో యాడ్ చేశాను అంతే. ఈ సెట్ అయితే రెడీమేడ్ లో తీసుకున్న దానిలానే ఉంది, మీరు చెప్పండి కామెంట్ చేసి. ఇవన్నీ డ్రెస్లు ఒక ఎత్తు అయితే ఈ డ్రెస్ ఒక్కటి ఒక ఎత్తు అనమాట, అంత బాగుంది ఈ డ్రెస్ అయితే. ఖచ్చితంగా ఇది రెడీమేడ్ స్టైల్లోనే ఉంది. ఈ డ్రెస్ కి నాకు కాస్ట్ ఏం పర్లేదు, 0 కాస్ట్ అనమాట. ఈ డ్రెస్ మా పాప వేసుకున్న పిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. వీటినన్నిటిలో ఏ డ్రెస్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.